హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల రూ. 1,500 అయితే అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. అయితే ఇలాంటి వారికి మాత్రం అకౌంట్లో డబ్బులు అనేవి జమ చేయరండి. తప్పనిసరిగా మీకు ఈ డబ్బులు కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి 5 చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ అమౌంట్ అనేది డ్వాక్రా మహిళలు కూడా అయితే జమ కాబోతుందండి. సో ఎవరికి జమ చేస్తారు, ఎలా జమ చేస్తారు, అలాగే ఎవరికి జమ కావు, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళ ఖాతాలో రూ. 1,500 ప్రతి నెల జమ చేయాలని చెప్పేసి, సో ఇది ఎన్నికల ముందు ఈ పథకాన్ని అయితే తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మనకు ఈ పథకాన్ని అయితే తీసుకొని వస్తున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాలు నిండి ఉండిన మహిళలు, 18 సంవత్సరాలు నిండి ఉండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలకు ఈ పథకానికి సంబంధించి రూ. 1,500 అయితే జమ అవుతాయి. అయితే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్తో లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు మీ యొక్క మొబైల్ నెంబర్తో లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ మీనింగు, ఎన్పిసిఐ మీనింగు. సో ఈ ఎన్పిసిఐ చేసుకుంటేనే మీకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు కానివ్వచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి. తప్పనిసరిగా ఎన్పిసిఐ అయితే చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు తప్పనిసరిగా ట్రాన్సాక్షన్స్ అనేది అవి జరుగుతున్నాయా లేదనేది చెక్ చేసుకోండి. ఇవి జరిగితేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుందండి. అయితే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో అలాంటి మహిళలు కూడా ఈ అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు. సో 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతాయండి. అలాగే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ అమౌంట్ జమ అవ్వాలంటే తప్పనిసరిగా ఏపీ రాష్ట్రంలో పుట్టిన వారై ఉండాలి. సో వేరే రాష్ట్రాల నుండి మనకు వలస వచ్చి, సో మనకు ఉపాధి నిమిత్తం వలస వచ్చి నివసిస్తున్న మహిళలు కూడా చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ అమౌంట్ అనేది పడదు. సో ఎవరైతే ఏపీలో పుట్టిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఈ అమౌంట్ పొందాలంటే తప్పనిసరిగా గుర్తింపుకు రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, ఓటర్ ఐడి కార్డు కానివ్వచ్చు, సో ఈ ప్రూఫ్స్ అనేది ఉంటేనే మీకు అమౌంట్ అనేది పడుతుంది. లేదంటే కనుక అమౌంట్ అనేది పడదండి. సో ఇదండి మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి సో మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ అమౌంట్ అనేది జమ కాబోతుందండి. సో అతి త్వరలోనే ఈ అమౌంట్ అనేది జమ చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.